పని చేసుకొచ్చి బతుకున్నాం. మా కొడుకు బాగాలేడు సార్. మా ఆయన ఎప్పుడు ఏం తీసుకున్నాడో నాకు తెలియదు. 50 నా దగ్గర ఏమీ లేవు. వాడు చూపెట్టాలి, మీరు ఏడికెళ్ళి చూపెట్టాలి. నేను ఎవరి దగ్గర తీసుకున్నా అంటే నాకు ఏది తెలియదు. ఎవరిని చూపెట్టాలి. మా ఆయన చచ్చిపోయింది. పండుకున్నాయని వచ్చి 5 గంటలకు గుంజుకున్నాడు. పని చేసుకొచ్చి బతుకున్నాం. మా కొడుకు బాగాలేడు సార్. మా ఆయన ఎప్పుడు ఏం తీసుకున్నాడో నాకు తెలియదు. 50 నా దగ్గర ఏమీ లేవు. వాడు చూపెట్టాలి, మీరు ఏడికెళ్ళి చూపెట్టాలి. నేను ఎవరి దగ్గర తీసుకున్నా అంటే నాకు ఏది తెలియదు. ఎవరిని చూపెట్టాలి. మా ఆయన చచ్చిపోయింది. ఈ సమితి అధికారులు ఇంత పెద్ద ఎత్తున బస్సు డెవలప్ చేసినాం, లైట్లు ఇచ్చినాం, నీళ్లు ఇచ్చినాం, రోడ్లు వేసినాం, వాటర్ ఇస్తున్నాం, ట్యాంకర్ ద్వారా సరఫరా చేస్తున్నాం, మౌలికమైన సదుపాయాలు ఇస్తా ఉన్నాం. కానీ భూమిపైన హక్కు ఇస్తానికి వారెవరు? ప్రభుత్వం ఇస్తుంది భూమిపైన హక్కు, జీవో ద్వారా ఇస్తారు తప్ప ఒక చిన్న స్థాయి అధికారి మాత్రం చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున వాస్తవానికైతే సుమారు 1000-2000 మంది ఉన్న జనాభా బస్తీ. ఈ బస్తీ అయితే పోయి రెవెన్యూ ఆఫీస్ మీద పడితే ఎవరికి చెడ్డ పేరు? ప్రభుత్వానికి చెడ్డ పేరు. కాబట్టి అలాంటి అధికారిని నిలదీయాలనే ఉద్దేశంతోనే నిలయడం జరిగింది తప్ప వేరే వ్యక్తిగత నా ఇంటికో, నా సోదరునికో, మా కార్పొరేటర్కో ఇల్లు కావాలని అడగలేదు. ప్రజల గురించి అడిగినాం. తప్పకుండా ప్రశ్నిస్తాం, ప్రజల పక్షాన ఉంటాం. ప్రజల న్యాయం వారు కూడా డెఫినెట్ గా ప్రభుత్వం చాలా అనుకూలంగా ఉంది. ఇలాంటి అధికారుల మధ్య తప్పకుండా చర్య తీసుకుంటామని చెప్పి మనం చేసుకుంటూ పెద్దమ్మనగర్ బస్తీ వాసులు అందరూ కూడా నేను ఖచ్చితంగా చెప్తాను, ప్రభుత్వం యొక్క పాలసీ ఉన్నది 58 జీవో కింద 100% ఎవరైతే పొజిషన్లో అందరికీ కూడా పట్టాలు తప్పకుండా తీర్చామని చెప్పేసి కూడా మనం చేసుకుంటూ ఇదే ఒక పెద్దమ్మనగర్ లో నాకు బాగా గుర్తున్నది 2014లో 15లో ఇబ్బందులు వస్తే మేము క్షేత్రస్థాయిలో పర్యటన చేసి అప్పుడు కూడా మరి ఇబ్బంది పెట్టి అధికారులను నిలదీసినాం. మళ్లీ కొత్తగా మనం చెప్తాను, డబ్బులు తక్కువైతే వస్తున్నాయంట. కాబట్టి అధికారులు చాలా మంది రికార్డ్స్ ఉన్నాయి, ఎవరెవరో కింది స్థాయిలో విఆర్ఓ విఆర్ఏ లెవెల్ ఉన్నారు. అందుకే వాళ్ళన్నీ కూడా తీసుకుని తప్పకుండా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యని శాశ్వతంగా పరిష్కరించి ఇలాంటి చీడ పురుగుల నుంచి ప్రజలు కాపాడుకుంటామని చెప్పేసి మనం చేసుకుంటూ ఇక్కడ వచ్చేసినటువంటి మీ అందరూ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. చాలా క్లారిటీగా చెప్తా ఉన్న సంగతిని మరి ఇప్పుడు వీళ్ళు మన వాస్తవం ఏంటంటే నేను చెప్పడం కంటే ఇప్పుడు ప్రత్యక్షంగా మనం మహిళా సోదరులు ఇక్కడ బస్తీ వాళ్ళు చెప్పిన మాటలు విన్నాం. నిన్న కూడా వేకుజామని నేను కార్యాలయానికి పోయేసరికి పాపం దగ్గర 2-3 డీసీఎంలలో మహిళలు ఈ వికలాంగులు అందరూ కూడా నా కార్యాలయానికి వచ్చిన తర్వాత నేను ఆశ్చర్యపోయినా. ఇంతమంది రావడం ఏంది, ఏం సంగతి అనేసరికి వాళ్ళు ఏడవడమే. దాంతో పాటు వారు చూపించే వీడియోలు, దాంట్లో ఒక అధికారి అయిన వారు ఒక పౌరుణ్ణి దుర్భిషలాడడానికి ఎవరు అధికారం ఇచ్చినారు? అంటే మిమ్మల్ని ఎవరు అడుగుతలేనా? అంటే మీ పై అధికారులని చీకట్లో పెట్టేసి వారు మభ్యపెట్టి సమాచారం అందించకుండా కింద వెళ్ళి బ్లాక్మెయిల్ చేసుకుంటూ ఉండడమా? ఖచ్చితంగా ప్రజలు గెలిపించిన ప్రజాప్రతినిధిగా సర్వ హక్కులుంటే ఏ అధికారిని ఇంత స్థాయి అధికారిని నిలదీస్తాం, పరిగెత్తి కొట్టిస్తాం అవసరం అనుకుంటే. ఊరుకునే ప్రసక్తే లేదు. పేదల పక్షాన మేము ఆలోచన చేస్తాం, ప్రజల గురించే ఉన్నాం, ప్రజలకు బాగోగులు చూసుకునే వాళ్ళం. ప్రజలు మా పైన బాధ్యత పెట్టారు. వ్యవహారం ఎప్పుడైనా చెడిపోతే చక్కదిద్దే బాధ్యత మా పైన ఉన్నది. ఏదేమైనా సరే ప్రజలని తప్పు చేస్తే చట్ట ప్రకారం చర్య తీసుకో. కానీ ప్రజలను వచ్చి దుర్భిషలాడి ఇంట్లోకి లాగి మహిళా మరణం చూడకుండా వారిని అందరాని మాటలు అనుకుంటా మాత్రం ఊరుకోవడానికి సిద్ధంగా లేం. ప్రజాప్రతినిధుల దూరం కూడా ఏదేమైనా సరే ఇప్పుడు పెద్దమ్మ నగరే కాదు,